మీకు జరగబోతుంది ఇదే. ఏమిటో ఇంతటి బాధ. ఈ రోజున ఒక స్త్రీ ఇంట్లోనే ఉంది. ఏం చేయగలం చెప్పండి? ఇంట్లోని ఒక శత్రువు ఈ స్త్రీ. ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లోని ఈ కీలక స్త్రీని మిమ్మల్ని ఈ రోజున మోసం చేస్తోంది. మీ మనసు విరిచి పారేస్తోంది. ఆ స్త్రీ ఇలా చేయడానికి కొన్ని కారణాలైతే ఉన్నాయండి. అయితే ఆ స్త్రీ ఎవరు, ఎందుకు ఇలా చేస్తుంది, ఆ కారణం ఏమిటి, తను సృష్టించే ఆ యొక్క సమస్య ఏమిటో కూడా తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తి రాజు. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9764639967. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అని నానుడి విని ఉంటారు. మన పురాణాల్లో కూడా ఈ యొక్క నానుడి గురించి బోలెడు కథలు కూడా ఉన్నాయి. ఈ రోజున మీ ఇంట్లో జరిగే ఈ మోసాన్ని గుర్తించలేకపోతారు. ఇక బయట సమాజంలో ఎలా బ్రతకగలరు చెప్పండి? ఒకసారి ఆలోచించండి. మీరు ఖచ్చితంగా ఈ రోజున ఈ యొక్క సమస్య నుండి బయటపడాలంటే ఎంతో మానసిక ప్రశాంతతతో ఉండాలి. ఎవరు ఆ స్త్రీ, ఎందుకు ఇలా చేస్తుంది అనే విషయాలు కూడా మీరు ఒక్కమారు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే మీకే అంతా అర్థమవుతుంది. మానవ జీవితం కష్టం, సుఖ, బాధల మిళితము. ఈ కష్టాలు నేను ఏమీ తప్పు చేశానని వచ్చాయి భగవంతుడా అంటూ ఈ రోజున కృంగి కృశించిపోతారు. నిజంగా అండి, మీ యొక్క జీవితంలో ఈ మార్పులు అయితే ఈ రోజున కలగబోతున్నాయి. ఇది జ్యోతిష పండితుల వాస్తవ మాటగా చెప్పడం జరుగుతుంది. కొంచెం జీవితం మెరుగుపడుతుంది అనుకున్న సమయంలోనే ఇలా బాధపడే సంఘటన గోచర రీత్యా మాత్రం మీకు కలగబోతూ ఉంది. గ్రహాలు అనుకూల దశలోనే సంచారం చేస్తున్నాయి, కానీ కొన్ని అనుకూల, ప్రతికూల ఫలితాలు వస్తాయి. కొన్ని రకాల ఇబ్బందులు మాత్రం ఈ రోజున మీ చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటాయి. ఏరి కోరి మీ జీవితంలోకి ఆ ఇబ్బందులు మీరే తెచ్చుకోవచ్చు. ఇది మీ మంచితనంతో వచ్చిన కష్టము, లేదా శత్రువులు తీసుకురావచ్చు. అన్ని రంగాల్లో విజయాన్ని చవి చూస్తారు. ఉద్యోగులు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ లభిస్తుంది. అనుకున్న విధంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్ లభించే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సమయంలో గురుని ప్రభావంతో కొన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయండి. రాహువు, కేతువు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి కూడాను బాగా రాణింపు ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా వీరిని పట్టి పీడిస్తున్న కొన్ని రకాల దరిద్ర బాధల నుంచి బయటపడతారు. అదృష్టం పడుతుంది. అన్ని రంగాల్లో చక్రం తిప్పే మార్గం కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి మీకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. మీ యొక్క కెరియర్ పరంగా, వృత్తిపరంగా జీరో నుంచి హీరోగా ఎదుగుతారు. మీరు పడే కష్టానికి ఇక తిరుగులేదు అన్నట్లుగా దైవం అనుగ్రహం కలిగించబోతుంది. విజయం మీ సొంతం కాబోతుంది. చేతికి వచ్చే అవకాశాలు మిమ్మల్ని ఉర్రూతలూగిస్తాయి. ఇంకా ఉత్సుకతతో, రెట్టింపు ఉత్సాహంతో పనిలో ముందుకు వెళ్ళబోతున్నారు. అవునండి, మీరు వింటుంది అక్షరాల సత్యము. ఇది జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూల గ్రహ సంచారం కారణంగా కలగబోతున్న గోచర పరిస్థితి. ఈ రోజున ఈ రాశి వారికి అదృష్ట యోగం వరించబోతుంది. మీ కుటుంబంలో, మీ జీవితంలో ఆనందం వస్తుంది. మీ తలరాత మారబోతుంది. దశ దిశ తిరగబోతుంది. ఎన్నో ఏళ్ల నాటి దరిద్రమండి, భగవంతుడు తీసి పారేస్తే తప్ప దరిద్రం పోదని ఎన్నోసార్లు మీరు అనుకుంటూనే ఉన్నారు. కానీ భగవంతుడు ఇప్పటికీ మీ మాట ఆలకించాడు. ఊహించను కూడా ఊహించకుండా అదృష్టవంతులు కావడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. అనుకూల గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పని ఒక్కొక్కటిగా సులువుగా పూర్తి కాబోతూ ఉంది. కొన్ని రకాల పనులు చాలా ఇష్టం మాకు, కానీ అందులో
ఎంత కష్టపడినా సక్సెస్ లేదు. ఎంతో ఇష్టపడ్డాము ఆ పనులు మొదలు పెట్టినప్పుడు, కానీ పూర్తి చేయలేక కష్టపడుతున్నాం. ప్రతిఫలితం దక్కడం లేదు. భగవంతుడు మా వైపు ఎందుకు చూడడం లేదు? ఇది నీకు న్యాయంగా ఉందా దేవుడా అంటూ ఎన్నోసార్లు మదనపడ్డారు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఆ ధనం పొందే ఛాన్సెస్ అనేవి ఉండబోతున్నాయి. వ్యాపార ఉద్యోగాల్లో అపార విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. జీవితంలో ఎదురైన అపజయాలు ఏమైతే ఉన్నాయో వాటిని చూసి కృంగిపోకుండా ముందుకొచ్చారు. చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారని ఒక నమ్మకంతో వచ్చారు. ఆ నమ్మకం ఈ రోజుని రుజువు అవుతుంది పలువురికి. వృత్తి, ఉద్యోగ, ఇతర వ్యాపార రంగాల్లో ఈ రాశి వ్యక్తులు అనేక మార్పులు చూడబోతున్నారు. గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయండి. పై ఆఫీసర్ నుంచి ఉద్యోగులు మెప్పు పొందుకుంటారు. మీ పై ఆఫీసర్ నుంచి ఉద్యోగులు మెప్పును పొందుకోబోతున్నారు. వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా గౌరవం పెరుగుతుంది. గౌరవం దక్కుతుంది. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయండి. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో ఈ రాశి జాతకులు 1-2 సార్లు జాగ్రత్త వహించాలి. ఉద్యోగం మారాలి అనుకునేవారు ఈ రోజున అప్రమత్తంగా ఉండడం మంచిది. ఏ నిర్ణయం అందులకు సంబంధించి తీసుకోవద్దు. కొత్త ఉద్యోగానికి మారాలి అనుకునేవారు కన్ఫర్మేషన్ లెటర్ వచ్చే వరకు కూడా ఆ దిశగా అడుగులు వేయొద్దు. ఉద్యోగానికి రిజైన్ చేయడం, తుత్తరపాటు చూపించడం మంచిది కాదు. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ లభించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు వస్తాయండి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల మీకు ధనాదాయం పెరిగే మార్గం సుగమమవుతుంది. అంతేకాకుండా ప్రమోషన్ కావచ్చు, ఉన్నత పదవి కావచ్చు సంపాదిస్తారు. దీంతో ధనపరంగా ఊహించని మార్పు చోటు చేసుకుంటుంది మీ జీవితంలో. అయితే ఈ రాశి జాతకులు ఉద్యోగ రంగంలో ఏ విషయాలకైతే ఉద్యోగంలో కలలు కన్నారో, ఎలా లైఫ్ ఉండాలనుకున్నారో అవన్నీ మరికొద్ది రోజుల్లోనే పూర్తి కాబోతున్నాయండి. అన్ని విధాల అనుకూలమైన సమయం, అదృష్టం మీ చెంతకు చేరబోతుంది. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ సొంతమవుతుంది. ఆగిపోయిన పనులు గతంలో అన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు. కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినా కొన్ని రకాల పనులు అన్నీ కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ రోజున కలిసి వస్తుంది. కోర్టు తగాదాల్లో ఉన్న మీకు సంబంధించిన ఆస్తులు కావచ్చు, భూములు కావచ్చు, ఏదైనా చిన్న చిన్న వివాదాలు కావచ్చు, వాటిల్లో చిక్కుకున్న వాటిలో విజయం వరించబోతుంది. ఆర్థిక పరంగా లాభంగా ఉన్నప్పటికీ కూడాను మీకు కొన్ని రకాల కష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కాస్త గొడవలు, అలాగే అయిన వారితో చిన్న చిన్న స్పర్ధలు వస్తాయి. ఈ రోజున జాగ్రత్తగా ఉండాల్సిందే.